హై సార్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎంఎన్ఆర్ ప్రాపర్టీస్ ఏపీ. మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడ టు చెన్నై వెళ్ళే హైవే రోడ్ అండి. ఎగ్జాక్ట్ మనము కాజా టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. ఈ కాజా టోల్ ప్లాజా దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా అమరావతి ల్యాండ్ పూలింగ్కి అయితే దగ్గరగా, అలాగా మనకి ఈ కాజా టోల్ ప్లాజా దగ్గర నుంచి రామకృష్ణ టెక్నో టవర్స్ బ్యాక్ సైడ్ అండి. అంటే మనకి నంబూరు కాజా వెళ్ళే రోడ్డు. ఆ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 200 మీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. ఆ 200 మీటర్ డిస్టెన్స్లో మన సన్సిరీ ప్రాజెక్ట్ వారు నూతనంగా ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ ప్రాజెక్టు 20 ఎకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు లాంచ్ చేయబోతున్నారండి లో కాస్ట్ బడ్జెట్లో. ఈ ప్రాజెక్ట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ కానీ నార్త్ ఈస్ట్ కానీ సొంతం చేసుకోవాలనుకుని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారైతే స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేసి అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోవచ్చండి. అలాగే మనకి ఈ ప్రాజెక్ట్ లొకేషన్ అనేది చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి హైవే నుంచి ఎగ్జాక్ట్గా మనకి హాఫ్ కేఎం డిస్టెన్స్ ఉంటుందండి. నూతనంగా లాంచ్ అయిపోతున్న ప్రాజెక్టు. అలాగే మనకి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎగ్జాక్ట్గా 400 మీటర్ డిస్టెన్స్లో ఇన్నర్ రింగ్ రోడ్ అయితే ప్రపోజ్డ్ ఉంది. మీరు చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి 1 ఇయర్ బ్యాక్ మన సన్సిరీ వారు లాంచ్ చేసిన మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ఇది మొత్తం కూడా 9 ఎకరాలు. ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా షోల్ అవుట్ అయిపోయి, అలాగే రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయాయి. డెవలప్మెంట్స్ కూడా 5% అయితే ఉందండి. ఆ 5% కూడా డెవలప్మెంట్ చేస్తారు. ఎగ్జాక్ట్గా ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి మనకు నూతనంగా లాంచ్ అయిపోతున్న ప్రాజెక్టు 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్లో కానీ అలాగే మనకు నూతనంగా లాంచ్ అయిపోతున్న ప్రాజెక్టులో కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా సరే స్పాట్లో మనకి హౌస్ కట్టుకోవాలనుకున్న ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారైతే ఎర్లీగా అయితే మూవ్ అవ్వండి. ఎందుకంటే మనకి ఈ ఫేజ్ 1 అనేది లాంచ్ చేసి మనకు 2 డేస్కే షోల్డ్ అవుట్ అయితే అయిపోయి, అలాగే నూతనంగా లాంచ్ అయిపోతున్న ప్రాజెక్టు ఎగ్జాక్ట్గా మనకి 1 డే కంటే ఎక్కువ అయితే ఉండదండి. ఎందుకంటే ఈ కాజా టోల్ బజార్ కానీ మంచి డిమాండ్ ఉన్న ఏరియా, అలాగే మంచి హైప్ ఉన్న ఏరియా. అలాగే మనకి కాజా టోల్ బజార్ దగ్గరే ఎగ్జాక్ట్గా మనకి బటర్ఫ్లై జంక్షన్ అయితే రాబోతుందండి. అలాగే ఇక్కడ నుంచి కూడా మనకి వెస్ట్ బైపాస్ జస్ట్ మనకి 3 మినిట్స్లో ఈజీగా అయితే వెళ్ళొచ్చు. అలాగే మనకి అమరావతి ల్యాండ్ పుల్లింగ్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇటు విజయవాడ వచ్చేసి 15 మినిట్స్లో వెళ్ళొచ్చు అండి. అలాగే మనకి గుంటూరు వచ్చేసి 10 మినిట్స్లో వెళ్ళొచ్చు. అలాగే ఎన్ఆర్ఐ హాస్పిటల్ వచ్చేసి జస్ట్ మనకి ఇక్కడ నుంచి 10 మినిట్స్లో ఈజీగా అయితే వెళ్ళొచ్చు అండి. అలాగే అమరావతి హైకోర్టు అండ్ అసెంబ్లీ సెక్రటరీకి జస్ట్ మనకి ఇక్కడ నుంచి కూడా 10 మినిట్స్లో ఈజీగా అయితే వెళ్ళొచ్చు. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఫోరం లొకేషన్కి నెంబర్ 1 ప్రాజెక్ట్ అండి.